ఇదంతా ఏమిటి? మీతో ఐగుప్తీయుల సైన్యం ఎందుకు వచ్చారు? యోసేపు బ్రతికి ఉన్నాడు. అంతేకాదు, ఐగుప్తు దేశమంతటిపై అధికారిగా ఉన్నాడు. బ్రతికే ఉన్నాడా? యోసేపుని ఒక మృగం చంపిందని మీరు చెప్పారే. అతని అంగీని తీసుకొచ్చారు. దాన్ని హత్తుకొని నా కుమారుని కోసం విలపించాను. ప్రతిరోజు అతని కోసం దుఃఖించాను. ఇప్పుడు నా ముందుకు వచ్చి అతడు బ్రతికే ఉన్నాడని చెబుతున్నారా? ఎలా? ఇది ఎలా సాధ్యం? అతడు చనిపోయాడని మీరే చెప్పారు. రూబేను, నువ్వు నా జ్యేష్ఠపుత్రుడివి, నా బలం. అందరికంటే ఎక్కువగా నమ్మింది నిన్నే. అతన్ని రక్షించాల్సిన బాధ్యత నీదే కదా. తండ్రి, నేను ప్రయత్నించాను. అతని ఏం చేయొద్దని చెప్పాను. అతని ప్రాణం కాపాడాలనే గుంటలో పడవేశాను. తిరిగి వచ్చి అతన్ని తీసుకెళ్లాలని అనుకున్నాను. కానీ నేను తిరిగి వచ్చేసరికి అతడు అక్కడ లేడు. నాకు తెలియకుండానే వారు అతన్ని అమ్మేశారు. నేను చేసిన ఆ ద్రోహాన్ని ఇన్ని సంవత్సరాలుగా మోస్తూ వచ్చాను. యోసేపు నమ్మేశాను. మిమ్మల్ని మోసం చేశాను. నన్ను క్షమించండి తండ్రి. షిమ్యోను, నా ద్వితీయ కుమారుడా, నీ హృదయం క్షణమైనా కలత చెందలేదా? యోసేపు సంగతిని దాచిపెట్టినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను ప్రశ్నించలేదా? తండ్రి, ఆ ఐగుప్తు చెరసాలలో గడిపి